నెక్స్ట్ మోడల్ f of t వాల్యూ ఈక్వల్స్ టు స్టెప్ t. స్టెప్ t అంటే ఏంటి అసలు? t వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటే స్టెప్ t వాల్యూ 0 అవుతుంది. అంటే అదొక అబ్సల్యూట్ వాల్యూ. t వాల్యూ 1కి రీచ్ అయ్యే వరకు 0నే ఉంటది స్టెప్ t వాల్యూ. అదే 1 నుంచి 2కి మధ్యలో ఉంటే స్టెప్ t వాల్యూ 1 వస్తుంది. సపోజ్ t వాల్యూ 2 అవుతే మళ్ళీ స్టెప్ t ఈక్వల్స్ టు 2 వచ్చేస్తుంది. t వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంటే t వాల్యూ ఈక్వల్స్ టు 2 వస్తుంది. స్టెప్ t అంటే వాల్యూస్ అలా వస్తాయి. ఇప్పుడు f ఆఫ్ tకి అంటే స్టెప్ tకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ t వాల్యూస్ ఎప్పుడు ఇంటీజర్ వాల్యూస్ లోనే ఉంటాయి, డెసిమల్ పాయింట్స్ లో అయితే ఉండవు. ప్రీవియస్ గా ఫార్ములా ఉంది కదా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఆఫ్ t ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt ఇలా ఉంది కదా ఫార్ములా. సో f of t ఈక్వల్స్ టు స్టెప్ t కదా, సబ్స్టిట్యూట్ చేసేసి దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. లిమిట్స్ ఏంటంటే 0 to 1, 1 to 2, 2 to 3 అండ్ సో ఆన్. ఈ స్టెప్ t వాల్యూ 0 to 1 ఇంటర్వెల్స్ లో 0, 1 to 2 ఇంటర్వెల్స్ లో 1, 2 to 3 ఇంటర్వెల్స్ లో 2, 3 to 4 ఉంటే వాల్యూ 3 అవుతుంది. అలా సిరీస్ ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వాల్యూ ఎలాగో 0, e పవర్ x ఇంటిగ్రేషన్ e పవర్ x అండ్ పవర్ లో మైనస్ st ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు dt చేసాం కాబట్టి డినామినేటర్ లో మైనస్ s అండ్ లిమిట్స్ 1 to 2 సేమ్ అలాగే అన్ని టర్మ్స్ కి. నెక్స్ట్ 1/-s కామన్ చేస్తాం. ఇవన్నీ లిమిట్స్ ఎక్స్పాండ్ చేసుకొని మళ్ళీ సింప్లిఫై చేస్తాం. మనకి ఆన్సర్ ఇలా వస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందులో 1 యాడ్ చేసి మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇంకా e పవర్ మైనస్ s ఉంది కదా, e పవర్ మైనస్ s హోల్ స్క్వేర్, e పవర్ మైనస్ s హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ రాసుకున్నాను. ఇలా ఎందుకు రాసుకున్నానంటే మనకి ప్రీవియస్ గా ఒక ఫార్ములా తెలుసు కదా, 1 - x హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 + x + x² ప్లస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది కదా. సో ఇక్కడ x ప్లేస్ లో e పవర్ మైనస్ s ఉన్నట్టు అలా వేసి ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తే మనం 1/1 - e పవర్ మైనస్ s రాస్తాం అండ్ -1 యాజ్ ఇట్ ఈస్. సో దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎలాగంటే e పవర్ మైనస్ s ని 1/e పవర్ s అని రాసుకొని ఇలా సింప్లిఫై చేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే డినామినేటర్స్ దగ్గర e పవర్ s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/e పవర్ s ఉంది కాబట్టి e పవర్ s - 1/e పవర్ s. అప్పుడు e పవర్ s క్యాన్సిల్ అయ్యి 1/e పవర్ s - 1